పాకిస్తాన్ మరొకసారి ఉగ్రకుట్రకు ప్రేరేపిస్తున్నట్లుగా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి లష్కర్ ఏ తోయిబా చీఫ్ ఎవరైతున్నారో లష్కర్ ఏ తోయిబా చీఫ్ వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్కి అత్యంత సన్నిహితుడైన అబ్దుల్ రౌఫ్ ఎవరైతున్నారో అతను రీసెంట్గా మాట్లాడుతూ ఢిల్లీని ఆక్రమించడమే మా యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఢిల్లీకు దుల్హన్ బనాయేంగే ये होके रहेगा और इंशाल्लाह 50 साल तक हिंदुस्तान की जरूरत नहीं है वो पाकिस्तान की तरफ आंख उठा के देखेंगे. సో ఏదైతే జమ్మూ కాశ్మీర్లో సాయుధ పోరాటాలు ఇక లేవు, ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా ఇవన్నీ కూడా తీవ్రతరం అవబోతున్నాయి. ఏదైతే వివాదాస్పదమైన దాడులు ఉన్నాయో అవన్నీ కూడా తీవ్రతరం అయిపోతున్నాయి. ఇక్కడ సాయుధ బలగాలు రావడం లేదంటే యుద్ధాలు జరగడం ఇవన్నీ ఉండవు. ఖచ్చితంగా ఇటు జమ్మూ కాశ్మీర్లో మరింత తీవ్రతరం అవుతున్నాయి. కొన్ని వివాదాలు కూడా తీవ్రతరం చేయబోతున్నామని ఆయన మాట్లాడాడు. इंशाल्लाह कश्मीर क्या सारी दुनिया में इस्लाम आएगा. आज भी कश्मीर की तहरीक वैसे की वैसे जैसे पहले थी. దాంతో పాటుగా అతను ఏం మాట్లాడంటే ఢిల్లీని ఆక్రమించుకోవడే మా యొక్క ముఖ్యమైన లక్ష్యం. అంటే భారత్ దగ్గర ఏం చెప్తున్నాడు అతను, భారత సైనిక శక్తి పైన కూడా కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎవరైతే వ్యవస్థాపకుడు లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ ఉన్నాడో హఫీజ్ యొక్క అత్యంత సన్నిహితుడు అబ్దుల్ రౌఫ్ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఆయన ఏం చెప్తున్నాడు, రక్షణకు సంబంధించి రక్షణ సామాగ్రి రఫేల్ యుద్ధ విమానాలు కానీ ఇక S-400 కానీ లేదంటే డ్రోన్స్ కానీ ఇలాంటివన్నీ కూడాను వాటన్నిటి లెక్కలు కూడా అన్నిటి శక్తులు కూడా పనిచేయవు పాకిస్తాన్ ముందు మాకు అల్లా చెప్తున్నాడు. దాదాపుగా ఒక 50 సంవత్సరాలు కూడా భారతదేశం పాకిస్తాన్ వైపు కన్నెత్తి చూడాలన్నా సరే భయపడుతుంది అని చెప్పేసి రౌఫ్ మాట్లాడుతున్నాడు. ये राफेल शफेल तो कुछ नहीं, S-400 तो कुछ नहीं, उनके ड्रोन भी गए, उनकी टेक्नोलॉजी भी गई, उनकी एयरफोर्स की जरूरत नहीं कि कभी फिजा में आ सके. ఇక్కడ పాకిస్తాన్ ప్రతిసారి కూడా తీవ్రతరం చేస్తూ ఉంది. కొంత ఏవైతే చర్చలు ఏవైతే మాటలు ఉన్నాయో వాళ్ళంతా కూడా కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే భారత్కి దమ్ము లేదు, అసలు భారత్ని పూర్తిగా నాశనం చేయడం మా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా కూడా అతని వ్యాఖ్యలు చాలా అర్థవంతంగా వినిపిస్తూ ఉన్నాయి. అంటే దమ్ముంటే ఆపుకోండి అన్నట్లు కూడా కొన్ని సవాళ్ళు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భారత్పై దాడులకు ప్రేరేపించేలా కూడా అతని ప్రసంగాలు ఉన్నాయి. అంటే పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తూ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు. సో ఇక్కడ భారత్ పైన అనేకమైన దాడులు చేస్తామని చెప్తున్నారు. రీసెంట్గా మన ఢిల్లీకి సంబంధించిన దాడులు కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఏజెంట్లు చేశారనేది మనకు తెలుస్తుంది. అయితే ఇదే తరుణంలో భారత్ పైన కొన్ని పెద్ద భారీ కుట్ర చేస్తున్నట్టు కూడా ముఖ్యంగా మనకంతున్న సమాచారం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే భారత్ పైన కుట్రే మా లక్ష్యం, భారత్ పైన ఏదైతే ఢిల్లీని ఆక్రమించడమే మా లక్ష్యం. రీసెంట్గా జరిగిన దాడులు కానీ లేదంటే పహల్గామ్ దాడులు కానీ ఇవన్నీ వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. అయినా సరే ఇక్కడ మనం ఆపరేషన్ సింధూర్ అని చెప్పుకుంటా ఉన్నాం. తర్వాత ఢిల్లీలో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పట్టుకున్నాం, శిక్షించామని మన గవర్నమెంట్లు చెప్తున్నా సరే ఖచ్చితంగా మళ్ళీ ఢిల్లీని ఆక్రమించుకుంటామని పాకిస్తాన్కి సంబంధించిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థాపకుడు ఎవరైతే సయీద్ ఉన్నాడో అతని యొక్క అత్యంత సన్నిహితుడు రౌఫ్ ఇలా మాట్లాడడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఎందుకు అసలు ఇటీవల భారత్ పైన దాడులు ప్రేరేపించేలా కూడా అబ్దుల్ ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. అసలు ఏం జరగబోతుంది? నిజంగానే భారత్ దగ్గర అత్యంత విలువైన సామాగ్రి ఏదున్నా సరే, రక్షణ రంగంలో రఫేల్ ఉన్నా, S-400 ఉన్నా, డ్రోన్స్ ఉన్నా, ఏ ఉన్నా సరే వాటన్నిటినీ కూడా మేము లెక్క చేయం. ఇక్కడ ఖచ్చితంగా పాకిస్తానే ముందుంటుంది. భారతదేశం ఒక 50 సంవత్సరాల వరకు కూడాను కన్నెత్తి చూడాలన్నా సరే భారత్ భయపడుతుంది అన్నట్లుగా అతను ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ భారత్ వైమానిక దళం పాక్లోకి ప్రవేశించాలంటే అంత ధైర్యం కూడా లేదు. అసలు భారత వైమానిక దళానికి పాక్లో ప్రవేశించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి అసలు ధైర్యం లేదు. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఉన్నా సరే, ఆర్మీ ఉన్నా సరే, ఇక్కడ వైమానిక దళ భారత్కి సంబంధించిన నేవీ ఫోర్సెస్ ఉన్నా ఎవరున్నా సరే వాళ్ళు అసలు పాకిస్తాన్ని టచ్ చేయలేరు అన్నట్లు మాట్లాడుతున్నారు. కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడు చూసినా సరే పాకిస్తాన్కి సంబంధించి అటు పాకిస్తాన్ ఆర్మీ కానీ లేదంటే పాకిస్తాన్లో కొంతమంది ఉగ్రవాదులు ఎవరైతున్నారో పాకిస్తాన్ ఉగ్రవాదులు అంతా కూడా వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉంటారు దేశం కోసం. అంటే ఇక్కడ పాకిస్తాన్ చాలా క్లియర్ కట్గా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది అనడానికి ఇదే కారణం. ఏదైతే ఆపరేషన్ సింధూర్లో కొంతమంది ఉగ్రవాదుల ఇళ్లపైన, కొంతమంది ఉగ్రవాద స్థావరాలపైన మన యొక్క ఎవరైతే భారత ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసినప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు, ఎవరు చనిపోయినప్పుడు, ముఖ్యంగా ఆ యొక్క ఉగ్రవాదులు చనిపోయినప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఏ విధంగా అక్కడికి వెళ్ళారో మనకు తెలిసిన విషయమే. పాకిస్తాన్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు ఏ విధంగా వెళ్ళారో మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఇక్కడ చాలా క్లియర్గా పాకిస్తాన్ గవర్నమెంట్, ఆర్మీ అలాగే వీళ్ళతో పాటు ఉగ్రవాదులు కూడా ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. అంటే ఏ దేశంలో కూడా మనం ఇట్లా చూడం. కానీ పాకిస్తాన్ పదే పదే ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది. కానీ అంతర్జాతీయ వేదికలపైన
అసలు మా దగ్గర ఉగ్రవాదమే లేదు, ఉగ్రవాదానికి మాకు సంబంధమే లేదు అన్నట్టు చెప్తా ఉన్నారు. ఇక్కడ పాక్లోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రవేశించే సాహసం చేయదంటూ కూడా అబ్దుల్ కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా అబ్దుల్ రౌఫ్ మాట్లాడేవన్నీ కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలే. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి ఆర్మ్డ్ ఫోర్స్ కానీ అన్ఆర్మ్డ్ ఫోర్స్ కానీ ఎంత శక్తివంతమైనవో ప్రపంచం మొత్తానికి తెలుసు, రైట్? ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, లేదంటే ఇండియన్ నావికా దళం కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలో ఎంత శక్తివంతమైనవి అనేవి చాలా క్లియర్ కట్గా ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు. కానీ భారతదేశాన్ని పదే పదే చిన్నచూపు చూస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ భారతదేశాన్ని మేము అంతం చేయబోతున్నాం, లేదంటే ఢిల్లీని ఆక్రమించుకోవడం మా ముఖ్య లక్ష్యం. అసలు అంటే ఎందుకు పదే పదే ఢిల్లీ మీదనే ఎందుకు ప్రతిసారి అటాక్ చేయబోతున్నారు, ప్రతిసారి అటాక్ చేస్తున్నారు అంటే అక్కడ దేశ రాజధానిని ఖచ్చితంగా ఆక్రమించుకుంటే, దేశ రాజధాని పైన దాడులు జరిగితే దేశం మొత్తం భయపడుతుంది. ఎందుకంటే అక్కడ సెంట్రల్కి సంబంధించిన సెంట్రల్ హోమ్స్ కానీ, సెంట్రల్ హోమ్ మినిస్టర్ భవనం కానీ, లేదంటే ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ ఉండేది అక్కడే కాబట్టి. సో ఖచ్చితంగా అక్కడ కనుక ఈ యొక్క దాడులు జరిగితే కనుక ఖచ్చితంగా దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. దేశాన్ని ఇక్కడ ముఖ్యంగా ఢిల్లీని ఆక్రమించుకోవాలనేదే మా ధ్యేయం అన్నట్టుగా అతను మాట్లాడుతూ ఉన్నాడు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినట్టు కూడా ఎవరైతే అబ్దుల్ రౌఫ్ ఉన్నాడో అతను మాట్లాడుతూ ఉన్నాడు. సో ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇక్కడ సాయుధ పోరాటం అనేది సమస్య పోయిందనే వాదనను కొట్టిపారేశాడు అబ్దుల్ రౌఫ్. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వివాదం మరింత తీవ్రతరం అవుతుంది అనేది హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు జమ్మూ కాశ్మీర్లో అంత తీవ్రతరం హెచ్చరిస్తున్నాడు? ఇక్కడ ముఖ్యంగా ఎప్పటి నుంచో వాళ్ళు పిఓకేని ఆక్రమించుకున్నారు, జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకున్నారు ఇక్కడ కొంత భాగం, రైట్? ఇప్పుడు పూర్తిగా దాన్ని ఆక్రమించుకోవాలనేది వాళ్ళ ఆలోచన. ఎప్పుడు చూసినా సరే అటు జమ్మూ కాశ్మీర్ పైన దాడి, ఇటు మళ్ళీ ఢిల్లీ పైన దాడి. ఎందుకంటే ఈ రెండింటి మీద వాళ్ళు ఎప్పుడు కూడా దాడులు చేస్తూనే ఉన్నారు, అనేక మంది చనిపోతూ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్పందించి మళ్ళీ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగిందో మనం చూసాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు కూడా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వలేదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ఎవరైతే రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ, లేదంటే కేంద్రంలో ఉన్న ప్రతిపక్షాలు కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలి. వై? బికాస్ ఎందుకంటే ఖచ్చితంగా పాకిస్తాన్ లాంటి ఒక సైతాన్ దేశం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి భారత్ పైన దాడి చేయాలి, భారత్లో ఉన్న అమాయకులను చంపాలి, భారత్లో ఉన్న అమాయకులే టార్గెట్గా పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేస్తూ ఉన్నారు ఎప్పుడు చూసినా సరే, రైట్? ఇలాంటప్పుడే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేదంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీకి కానీ, నావికా దళాలు కానీ ప్రతి ఒక్కరికి కూడా మనం చాలా ఇక్కడ ధైర్యంగా నిలవాలి, ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, రైట్? ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, లష్కర్-ఏ-తోయిబా వ్యవస్థాపకుడికి సంబంధించిన అతనితో సన్నిహితుడిగా ఉండే అబ్దుల్ రౌఫ్ అనే వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే కేవలం పాకిస్తాన్ అనేది భారతదేశంతో పోల్చుకుంటే చాలా చాలా చిన్న దేశం, రైట్? అలాంటి దేశంలో పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాదులు కానీ, టెర్రరిస్టులు కానీ ఆ దేశంలోనే ఎక్కువ ఉంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా భారతదేశాన్ని ఎప్పుడు చూసినా అటాక్ చేయడమే వాళ్ళ యొక్క పనిగా ముగిసిపోతుంది. ముఖ్యంగా అసలు ఢిల్లీని మేము ఆక్రమించుకోబోతున్నాం, ఢిల్లీని ఆక్రమించుకోవడం మా లక్ష్యం అని చెప్పేసి అబ్దుల్ రౌఫ్ మాటల్ని ఏ విధంగా చూడొచ్చు అసలు?